గైస్ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఇద్దరున్న బెంగాల్లోని చాలా పెద్ద ఫేమస్ ఫ్లవర్స్ అని ఫేమస్ అయిపోదామని ఏదేదో చేసేద్దామని ఇన్ఫ్లుయెన్సర్స్ అని అది ఇదని కొత్త గొడ్లిప్పుకొని పడుకున్నారనమాట. దానికి ఎంత సిగ్గులేదు. ఆడి మొహం చూస్తే కొద్దివాడికి కూడా మూడు రాదు, ఆ 0.5 గల్ కూడా అసలు లెగదనమాట. అలాంటిది ఆడితో పడుకుంది 18 నిమిషాలు ఒకటి 55 నిమిషాలు ఒక వీడియో చేసి, అంటే నాకు తెలిసి ఫేమస్ అయిపోవాలి, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, మొత్తం సొసైటీ అంతా తెలుస్తుంది, రికగ్నైజ్ చేస్తారనేసి ఆ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ లోనే చేస్తుంటారుగా. కానీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది ఆ బాధ అంతా. ఆడంటే మగవాడు వదిలేయండి, ఇప్పుడు ఆడదే అమ్మాయి, దానికి ఇంక పెళ్ళి అవ్వదు, వీడి తప్ప ఇంకెవడు చేసుకోకూడదు. మరి వాళ్ళ ఇష్టం, తర్వాత అలా ఉండిపోతారో చేసుకుంటారు సెకండరీ. కానీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నాలాంటి చిన్నపిల్లలు, వర్జిన్ పిల్లలు వీళ్ళందరూ పాడైపోతారు అనమాట. నాకు నిండా 18 ఏళ్ళు కూడా నిండలేదు. నాలాంటి వాళ్ళు చూసినప్పుడు పాడైపోతారు కదా. మేజర్ కూడా నేను మైనర్ ఇంకన్నా. సో అలాగనమాట. సో మైనారిటీ తీర్పిన వాళ్ళంటే పర్లేదు, మేజర్ చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు, సెన్సిటివ్, బాధపడతారు, పాడైపోతారు అనమాట ఇలాంటివన్నీ బిట్లు సీన్లు గట్టి చూసి. సో నాలాంటి వాళ్ళ గురించి అని ఇలాంటివి అరికట్టారనమాట. ఎందుకంటే పోనీ నిజంగా ఆడు ఎంతో అందగాడు, పోనీ అమ్మాయి నచ్చింది, ఆడితో చేసింది అంటే బాధ అనిపించింది. ఆడు చూస్తే ఆడి మొహం నా మొహంలాగే ఉంది సేమ్, ఆడితో అలాగంటే నాకు బాధ అనిపిస్తుంది నిజంగా. కళ్ళు గట్ట కనబడవా కొంతమంది లవ్ చేసినప్పుడు అందమైన అమ్మాయిలకి ఏంటో ఏం అర్థం కాదు నాకు. కళ్ళు కట్టపడిపోయి లవ్ చేసుకోగాని ఇలాంటివన్నీ చేసి రోడ్డు మీద పడుకోండి, లేకపోతే రోడ్డు మీద పడుకుని చేసుకోండి, మంచిగా వేసుకోండి. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.